మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఆగస్టు మాసంలో గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని తెలియజేస్తున్నారు. మరి వాటి ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా చెప్పుకునే ముందు ఈ మాసం జరిగే 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. జన్మరాశిలోనే సింహరాశిలోనే సూర్యగ్రహణం, సప్తమ రాశిలో 180 డిగ్రీల్లో 180 డిగ్రీస్లో చంద్రగ్రహణం జరుగుతుంది. జన్మంలో కేతు, సప్తమంలో రాహు ఆల్రెడీ సంచరిస్తున్నారు. 1వ తారీఖు 2వ స్థానంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. 2వ తారీఖు కుజుడు లాభస్థానంలోకి వచ్చాడు. 5వ తారీఖు బుధుడు వ్యయ స్థానంలోకి వచ్చాడు. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో అష్టమ శనిగా ఉంటూ వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి చూస్తే ఈ మాసం జరుగుతున్న సూర్యగ్రహణం ఈ దేశంలో కనిపించదు, భారతదేశంలో కనిపించదు, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళకి కనిపిస్తుంది. ఈ 2 గ్రహాలు కనిపించవండి. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదట్టున్నా కానీ విదేశాల్లో కూడా ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు లేని దేశం ఉండలేదు. ప్రపంచం అంతా భారతదేశం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి విదేశాల్లో, భారతదేశం కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జప తప దానాదులు చేసుకోవాలి. సూర్యగ్రహణానికి గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటగట్టి 1 కేజీ పావు కట్టి రాగి గిన్నెలో నెయ్యి పోసి 2 సర్ప పడగలు మునిగేట్టుగా నెయ్యి పోసి దాన్ని దానం ఇవ్వడం, దక్షిణ తాంబూలాలు, పూలు పండ్లు పెట్టి దానం ఇవ్వడం మంచిది. కానీ అక్కడ బ్రాహ్మణులు దొరకచ్చు, దొరకపోవచ్చు. కాబట్టి భారతదేశంలో వాళ్ళకి చెందిన బంధువుల ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవడం మంచిది. చంద్రగ్రహణం కూడా వీళ్ళకి 100% పనిచేస్తుంది. బియ్యము, వెండి కప్పులో నెయ్యి, 2 సర్ప పడగలు పెట్టడము, దానికి వీళ్ళ యొక్క గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. అది కూడా ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళతో చేపించడం మంచిది. కాబట్టి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఇక్కడ నుంచి కుటుంబాలు వదిలి అక్కడ ఉంటూ సంపాదిస్తూ ఇక్కడ పంపిస్తుంటారు. అక్కడ ఏదైనా మంచి చెడ్డైనా ఇక్కడి నుంచి ఎవరు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు ఉండరు. కాబట్టి అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు చక్కగా ఇటువంటి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఈ మాసం గ్రహస్థితి చెప్పాను కదా. 1వ తారీఖు శుక్రుడు 2వ ఇంట్లోకి ఉన్నాడు. 2వ తారీఖు కుజుడు లాభంలోకి వచ్చాడు. 5వ తారీఖు బుధుడు వ్యయంలోకి వచ్చాడు. 17వ తారీఖు రవిగ్రహం ఎంటర్ అవుతున్నాడు ఈ రాశిలోకి. శని జూలై నెలలోనే 27వ తారీఖు వక్రించేస్తాడు. కాబట్టి అష్టమంలో శని వక్రించాడు, కానీ గురువు చూస్తున్నాడు. గురువు చూపు వల్ల శని వక్రత్వం ఒక విధంగా పెద్దగా దోషాన్ని ఇవ్వదు. సప్తమ స్థానంలో రాహు అంత మంచిది కాదు సింహరాశికి. సింహరాశికి బద్ధ శత్రువు రాహు. చంద్రుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఈ తల్లి తండ్రికి ఒక విధంగా అరిష్టం అని చెప్పచ్చు. వీళ్ళ తల్లిదండ్రులకు పేరుతో ఏదైనా కూడా అర్చన అభిషేకాలు చేయించడం మంచిది. శివాలయంలో చేస్తే ఇంకా మంచిది. అదే బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే దూర ప్రాంతం నుంచి ఏదన్నా బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంటుంది. వ్యయం అంటే దూర ప్రాంతము, ద్వితీయం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము. కాబట్టి దూర ప్రాంతం నుంచి వీళ్ళకు బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేసుకోవాల్సినంత గ్రహణాలకు మరి శుక్రుడు నీచబడ్డాడు 2వ స్థానంలో. 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డం కూడా వీళ్ళకి అంత కుటుంబంలో సౌఖ్యం కాస్త తక్కువే. శుక్రుడికి అంత కంఫర్ట్ ప్లేస్ ఏం కాదు ఇది. అందులో ఈ రాశికి శుక్రుడు మంచోడు కాదు. కాబట్టి నీచబడ్డాడు. కాబట్టి కాస్త డబ్బు ధన వ్యయం అయ్యేదానికి అవకాశం ఉంది. ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు, కూతుర్లు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళకి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడు కొంచెం ఎక్కువగా లగ్జరీ కారకుడు. కాబట్టి ఇప్పుడు కొన్ని సంతోషాలు పొందలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమందితో పోటీపడి మనకు కావాలనుకున్నదాన్ని కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు కదా, నగలు కావచ్చు, మంచి శారీస్ కావచ్చు, అటువంటివి తీసుకోలేకపోవడానికి ఆ డబ్బులు వేరే ఏదైనా ఖర్చు అయిపోయేదని అవకాశం ఉంటుంది. ఆభరణాలు, నగిషీలు, మంచి క్లాస్గా ఉన్న దుస్తులు, ఫ్యాషన్ వెహికల్స్, ఇవంతా శుక్రుడే. ఆయన నీచబడ్డాడు.
ఇప్పుడు ఒకవేళ వాటి మీద పెట్టుబడులు పెడితే కూడా సరిగ్గా కుదరవు, సరైనటువంటి కుదరకు. ఈ సంవత్సరం అంటే ఈ మాసం సినిమా కళారంగంలో సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అవకాశాలు తగ్గడము, ఛాన్స్ వచ్చినట్టే మళ్ళీ ఛాన్స్ ఎగిరిపోవడము, వీళ్ళకు సరైనటువంటి టాలెంట్ అయినటువంటి ఒక పాత్ర దొరక్కపోవడము, లేదు వీళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసి షూటింగ్కి అటెండ్ కాలేకపోవడము, ఏదో ఒకైతే అడ్డంకి అయితే ఉంటుంది. శుక్రుడు అంటే సినిమా రంగము కాబట్టి ఈ శుక్రుడు ఇలా అన్కంఫర్టబుల్ ఉండడము, చంద్రుడు చంద్రగ్రహణం జరగడము, సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, ఆ స్క్రీన్ చంద్రుడు, చందమామలాగా ఉంటుంది స్క్రీన్, దానిపైన అన్ని బొమ్మలు కనిపిస్తాయి. అక్కడ కనిపించే రంగురంగుల బొమ్మలు శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు బాగాలేదు, చంద్రుడు బాగాలేదు. చంద్రుడు గ్రహణం ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహణం యొక్క పరిహారాలు చేసుకోవడం మంచి. ఇప్పుడు భారతదేశంలో కనిపించదు, మాకెందుకు ఎంతసేపు చెప్తున్నాను అనొచ్చు, కానీ భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుందని చెప్పాను. కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించి ప్రభావం ఉంటుంది. చూపించుకోవాలి. కాబట్టి రవిచంద్రులకు చెప్పాలంటే శివాలయంలో ఎక్కువగా వెళ్ళి రావడం మంచిది. వీళ్ళు సింహరాశి యాక్టివేట్ ఎప్పుడవుతుందంటే గ్రహణానికి సంబంధించి గ్రహణ సంబంధం లేకుండా శివాలయానికి వెళ్తే సింహరాశి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే లైఫ్ టైం సింహరాశి వాళ్ళు ఎక్కువ శివాలయానికి వెళ్ళే కొద్దిగా డెవలప్ అయిపోతారు. అది ఎంత అష్టమ శని ఎల్నాటి శని గురుబలం లేకపోని ఇంకే 9 గ్రహాలు బాగాలేకపోని శివాలయంలో వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటే చాలు. మినిమం 24 మినిట్స్. 24 మినిట్స్ అంటే ఒక గడియ కాలం అని అర్థం. కాబట్టి ఒక 2 గడియలు కూర్చుంటే ఇంకా మంచిది. 48 నిమిషాలు వీళ్ళకి జరగాల్సిన జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి లైఫ్ టైం రెమెడీస్ శివాలయం కాబట్టి నందీశ్వర ఆరాధన చాలా మంచిది, గోసేవ చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళను అప్డేట్ చేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ పరిహారం ఇప్పుడు చాలా చాలా అవసరం. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళడం ఉత్తమం. మరి గురుగారు ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు సింహరాశి వారికి మాసంలో? ఆర్థికంగా 2వ స్థానంలోనే ధనపరంగా బాగాలేదు. ధనస్థానంలో శుక్రుడు నీచబడ్డాడని చెప్పాను కదా, జన్మంలో గ్రహణం జరుగుతూ ఉంది, సప్తమంలో గ్రహణం జరుగుతూ ఉంది. కాబట్టి పే స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే దూర ప్రాంతం ద్వారా బెనిఫిట్ ఉందని అర్థం. ఎవరైనా ఇప్పుడు బయట ఇప్పుడు వీళ్ళ ఊరి నుంచి ఒక 120 కిలోమీటర్ దాటి ఏదైనా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటే సౌఖ్యంగా ఉంటుంది. సొంత ఊర్లో ఉండడం కొంచెం కష్టం అని అర్థం. మరి గురుగారు సింహరాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక జాగ్రత్త అంటే ఏం చెప్తారండి? సింహరాశి వాళ్ళకి హెచ్చరిక జాగ్రత్త అంటే జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు అంటే తలలేని గ్రహము, తల లేదు. కాబట్టి మామూలుగా తలలేని కేతు జన్మంలో ఉంటే విరక్తి, వైరాగ్యము, అసహనము, కోపము, విసుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మతిమరపు వస్తూ ఉంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు. అప్పుడు తల మీద పెట్టే వస్తువు ఏది? టోపీలు, హెల్మెట్లు, దువ్వెన్లు, ఇవి దానం చేస్తే మంచిది. దువ్వెన అంటే అందరూ బాగా దూకుంటారు. ఒక ఇంటర్వ్యూ పోయేటప్పుడు ముందుగా హెయిర్ స్టైల్ చూసుకుంటారు. మరి ఆడవాళ్ళైతే గంటలకు దూతారు. ఈ దువ్వెనలు ఇవ్వచ్చు. ఇంకొంచెం వాళ్ళ స్తోమత ఉంటే టోపీలు ఇవ్వచ్చు. ఇంకా స్తోమత ఉంటే హెల్మెట్లు ఇవ్వచ్చు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అలా చేయడం మంచిది. కేతు ఎప్పుడు కానీ ఎవరికైనా జన్మంలో ఉంటున్నా లేదా ఇంకేదైనా ముఖ్యమైన స్థానాలు ఉన్నా ఇవి ఇవ్వడం వల్ల కేతు గ్రహం యొక్క వ్యతిరేకత పోతుంది, వీళ్ళకు అనుకూలత పెరుగుతుంది. కేతు అంటే ఆటంకం అని అర్థం. అంటే వీళ్ళకు ఉన్న చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయని అర్థం. మరి గురుగారు ఈ మాసంలో మీరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? మేము చెప్పినవన్నీ రెమెడీసే, ఇంతసేపు చెప్పినవన్నీ రెమెడీసే. దైవనామస్మరణ కూడా చేయొచ్చు కదా? దైవనామస్మరణ చేస్తే శివారాధన, సింహరాశి ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.